టీజీపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతాం, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. టీజీపీఎస్కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించినటువంటి పరీక్ష గ్రూప్ 1 పరీక్ష, దానికి ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేసినప్పటి నుంచి పరీక్ష నిర్వహించేంత వరకు, పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్లు దిద్దే వరకు మొత్తం కూడా తప్పుల తడకగా ఈరోజు టీజీపీఎస్సీ చేసింది. మొత్తం వివాదాల కేంద్ర బిందువుగా ఈరోజు అత్యున్నత కమిషన్ ఉన్నటువంటి టీజీపీఎస్సీ తయారైంది. కాబట్టి ఈరోజు టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి. నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. టీజీపీఎస్సీ కమిషన్ ఈరోజు ఒక పూట తినక లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో పోసి చదువుకుంటూ ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత పట్ల ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపున టీజీపీఎస్సీ నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 సార్లు రద్దయినా కూడా టీజీపీఎస్సీకి గుణపాఠం రాలేదు. ఈ రోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒకటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. నిపుణులైనటువంటి సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోని ఈరోజు పేపర్లను వాల్యుయేషన్ చేయించాలి. కానీ ఈరోజు సబ్జెక్ట్ లో నిపుణులను కాకుండా అది ఒక క్వశ్చన్ పేపర్ కు సంబంధం లేనటువంటి వాళ్ళని ఈరోజు వాల్యుయేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులతో ఈరోజు రోడ్డున పడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా.